Sir, good morning. బ్యాడ్మింటన్ లేదు కదా ఈరోజు టెన్నికాయిడ్. ఈరోజు టెన్నికాయిడ్. యా, ఒకసారి లైవ్ వస్తుంది, చెప్పండి ఒకసారి హాయ్ అందరికి అని చెప్పి, హాయ్ అని చెప్పి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ రాండి అని చెప్పండి. ఒకసారి లైవ్లో చెప్పండి. ఒకసారి రండి సార్, ఇక్కడ రండి. గుడ్ మార్నింగ్ చెప్పి చెప్పండి సార్. ఇక్కడికి వచ్చేసేయండి. యా యా హాయ్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్ ఎవ్రీబడి. న్యూ సెలబ్రేషన్. ప్లీజ్ కమ్ ఎవ్రీబడి. హాయ్ హాయ్. కమ్ రండి. ఇట్స్ ఎ లైవ్. యా, ప్లీజ్ స్పీక్, నో ప్రాబ్లం. లైవ్. ఇంకా అంతేనా? యా థ్యాంక్ యూ సార్. జస్ట్ మొబైల్లో పెట్టుకుంటుంది సరే. ఓకే, అది ఎక్కువ ఎగ్జామ్ ప్యాడ్ వాటర్ బాటిల్ దేవా. దేవా, అది మన వాటర్ బాటిల్ ఉంటుంది కదా దేవా, కూల్ క్యాను, కూల్ వాటర్ బాటిల్. అదే అక్కడ మనం టెంపుల్ ఎదురుకుంటుంది కదా, అది ఒకటి తీసుకుందా దేవా వాళ్ళకి చెప్పి మనం అమౌంట్ ఇద్దాం కానీ ఎందుకంటే వచ్చిన వాళ్ళకి వాటర్ గ్లాస్ కూడా కావాలి. కూల్ క్యాన్ వస్తాను, వాటర్ గ్లాస్లో ప్యాకెట్ ఉంటే ఓకే. అదే ఎందుకంటే వస్తున్నందుకు మన వాటర్ కోసం తెలియబడుతుంది. సరే.
Don't miss this opportunity. Let's enjoy together. Yes! ఏమైంది గ్రీష్మ అలా ఉన్నా? ఏంటి తాను న్యూ ఇయర్ కి ఏమైనా ఎక్కడికి వెళ్ళాలా ఏమైనా ఆలోచిస్తున్నావు? ఎందుకు మన శివపురి కాలనీలోనే పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కదా, అక్కడ పెద్దవాళ్ళ ఎంజాయ్మెంట్ చిన్న పిల్లలకే ఉంటది. చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా షోస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి. అవునా? వెళ్దామా? వెళ్దాం. ఓకే మామా. Hey John, don't forget to go.
ఆ, ఏమైంది గ్రీష్మ అలా ఉన్నా? ఏంటి తను న్యూ ఇయర్ కి ఏమైనా ఎక్కడికి వెళ్ళాలా ఏమైనా ఆలోచిస్తున్నావు? ఎందుకు మన శివపురి కాలనీలోనే పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కదా, అక్కడ పెద్దవాళ్ళ ఎంజాయ్మెంట్ చిన్న పిల్లలకే ఉంటది. చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా షోస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి. అవునా? వెళ్దామా? వెళ్దాం. ఓకే మామా.
జస్ట్ ఏంలే ఈరోజు టెన్నికాట్ మ్యాచ్ ఉంది. సో మ్యాచ్ వివరాలు. జస్ట్ మ్యాచ్ 1 ఆనంద్ రెడ్డి పార్ట్నర్ అనుష వర్సెస్ మలయాద్రి ఫ్యామిలీ. సెకండ్ మ్యాచ్ ఇట్లా చెప్పండి అంతే. వేరొక మ్యాచ్ అని చెప్పండి. సెకండ్ మ్యాచ్ అట్లా ఏమొద్దు, వేరొక మ్యాచ్. నేను లైవ్ వస్తుంది ఇటు రండి. నెక్స్ట్ మ్యాచ్ ఇక్కడ నేను కూడా కనిపిస్తాను. మరి యూట్యూబ్ కదా, వీడియో కదా. కొంచెం వెనక్కి వెళ్ళండి, ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి పర్లేదు. ఒక ఇక్కడ ఓకే దట్స్ లేకపోతే ఒకసారి ఇటు రండి కొంచెం ఇటు సైడ్ లైటింగ్ ఉంది. స్టార్ట్ చేయాలి ఈరోజు టెన్నికాట్ మ్యాచ్. యా దట్స్ ఇట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. స్టార్ట్ చేయాలి. హియర్ వీ హ్యావ్ ఎ హోస్ట్ మధు. యా ప్లీజ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు టెన్నికాట్ మ్యాచ్ ఇక్కడ జరగబోతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆనంద్ రెడ్డి అండ్ అనుష టీమ్ వర్సెస్ మాల్యాద్రి రెడ్డి అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మధుశ్రీ అండ్ గిరిజ వర్సెస్ రాజేశ్వరి అండ్ శాంతి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి లోహిత అండ్ వైష్ణవి వర్సెస్ వసుంధర అండ్ భవానీ మదన్. నెక్స్ట్ మ్యాచ్ జీవీఆర్ అండ్ ఫ్యామిలీ వర్సెస్ రాకేష్ జోషి అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ మ్యాచ్ వైటీడీ వర్సెస్ రాధిక అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఏమైంది కృష్ణ అలా ఉన్నా? ఏంటి తను న్యూ ఇయర్ కి ఏమైనా ఎక్కడికి వెళ్ళాలా ఏమైనా ఆలోచిస్తున్నావు? ఎందుకు మన శివపురి కాలనీలోనే పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కదా. అక్కడ పెద్దవాళ్ళ ఎంజాయ్మెంట్ చిన్న పిల్లలకే ఉంటది. చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా షోస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి. అవునా? వెళ్దామా? వెళ్దాం. ఏమైంది కృష్ణ అలా ఉన్నా? ఏంటి తను న్యూ ఇయర్ కి ఏమైనా ఎక్కడికి వెళ్ళాలా ఏమైనా ఆలోచిస్తున్నావు? ఎందుకు మన శివపురి కాలనీలోనే పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కదా. అక్కడ పెద్దవాళ్ళ ఎంజాయ్మెంట్ చిన్న పిల్లలకే ఉంటది. చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా షోస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి. అవునా? వెళ్దామా? వెళ్దాం. ఏమైంది కృష్ణ అలా ఉన్నా? ఏంటి తను న్యూ ఇయర్ కి ఏమైనా ఎక్కడికి వెళ్ళాలా ఏమైనా ఆలోచిస్తున్నావు? ఎందుకు మన శివపురి కాలనీలోనే పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కదా. అక్కడ పెద్దవాళ్ళ ఎంజాయ్మెంట్ చిన్న పిల్లలకే ఉంటది. చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా షోస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి. అవునా? వెళ్దామా? వెళ్దాం. ఏమైంది కృష్ణ అలా ఉన్నా? ఏంటి తను న్యూ ఇయర్ కి ఏమైనా ఎక్కడికి వెళ్ళాలా ఏమైనా ఆలోచిస్తున్నావు? ఎందుకు మన శివపురి కాలనీలోనే పెద్ద ఈవెంట్ చేస్తున్నారు కదా. అక్కడ పెద్దవాళ్ళ ఎంజాయ్మెంట్ చిన్న పిల్లలకే ఉంటది. చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా షోస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి. అవునా? వస్తుంది. సరే గ్రూప్లో చిన్న వీడియో బయట చిన్నది ఏం చెప్తానంటే నేను వీడియో తీస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. సో వీఆర్ ఇన్ డే 2 శివపురి ఈవెంట్ celebration. So please come and join with us as soon as possible. So we are going to start now టెన్నికాట్ game. That's it. వీడియో తీస్తాను చూద్దాం. ఇక్కడ ఉంది ఇది ఎంత వస్తుంది కవర్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఓకేనా?
2 ఆఫ్ షూపూరి రెసిడెన్సీ. సో ఈరోజు టెన్నికాయిడ్ ఉంది, సో అందరూ జాయిన్ అవ్వండి. Part of Shivpuri New Year celebration. So yesterday we have completed badminton successfully, and today is the day 2. Hi sir, good morning. Day 2. We are about to start tennis-court game, and we have more exciting activities today as well. And then tomorrow will be box cricket, and day after tomorrow everybody knows that it's a big event. Yeah, that's it. Please come and join us as soon as possible. Why are you waiting? That's it. Just whatever you feel that we are nothing. Hi everyone. So we are in day 2 of Shivapuri residency. Today we have tennis-court. Yesterday we have successfully completed badminton. So please come and join us. And you all know that we have box cricket tomorrow, right? Please come and join us. And day after tomorrow we have a biggest event, that is New Year. So please come and join us and play with us. Thank you. So please come and join us. And you all know that Sorry. biggest event, that is New Year. ఇందులోనేమో ఓన్లీ సర్వీస్ బాల్ పడదు. ఇందులో ఓన్లీ సర్వీస్ బాల్ పడదు. ఇప్పుడు సర్వీస్ మాత్రము అది యాక్చువల్గా మీరు అనుకోండి, ఇదే మన బాక్స్ అనుకోము, మొత్తం ఆడాల్సిందంతా ఇదే అనుకో. ఇక్కడ పడ్డా ఓకే మామూలుగా ఇటువంటి రెగ్యులర్గా సర్వీస్ అప్పుడు కాకుండా ఇక్కడ మాత్రం ఎప్పుడు పడదు. ఇందులో మాత్రం ఓన్లీ సర్వీస్ పడచ్చు. సర్వీస్ పడకూడదు ఇక్కడ. పడితే అదే లైన్ పైన పడితే
అమ్మా ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళు మన ఎవరు రెడీ ఉండి పెట్టేసి ఆ. నాన్న నాన్న మమ్మీ వెళ్ళి హెడ్ ఫోన్స్ దేవా హెడ్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ నాన్న మళ్ళీ వచ్చిన అక్కడ వస్తుంది అమ్మ అమ్మ కూడా వస్తుంది అమ్మ ఉందంట కదా నమ్ముంది అది వాళ్ళు ఉన్నారు కదా రిలేటివ్స్ ఉన్నారు కదా జయన్న వాళ్ళు వచ్చింది ఇంకా వాళ్ళని రెడీ చేసి ఆగుతుంది ఆగుతుంది డోంట్ వరీ మమ్మీ ఇంటికి వెళ్ళి హెడ్ ఫోన్స్ దేవా ఇప్పుడు అమ్మ వాళ్ళు వస్తున్నారు వస్తున్నారమ్మా ఫిఫ్త్ ఫ్లోర్ ఇక్కడ ఎక్కొద్ది ఇది ఎక్కొద్ది దిగు ఫస్ట్ దేవా ఎందుకైనా మంచిది ఒక ఇక్కడ ఏమైనా అడ్డం పెట్టాలి దేవా వీళ్ళు పిల్లలు ఇట్లా వస్తున్నారు ఏం అడ్డం పెడితే బాగుంటుంది దాని మీద పెట్టు దేవా స్పీకర్ మీద పెట్టు స్పీకర్ మీద పెట్టు కావాలన్నా సరే ఓ పని అయితే ఇది ఇక్కడ పెట్టేసేదేవా ఇక్కడ ఇంకో టేబుల్ ఉంది ఏమన్నా చిన్నది కుర్చీ వేసే మరి కుర్చీ వేసి చిన్న టేబుల్ తెస్తుంది అవి కూర్చునేకున్నది గణేష్ పండుగ వద్దులు కింద పడుతుంది కదా కుర్చీలు పెట్టి పెట్టి దాని మీద పడుతుంది అడ్డంగా పడుతుంది అడ్డంగా పడుతుంది అవి ఎంత దాన్ని పెట్టేసి తర్వాత ఆన్ చేయదు చేతి పెట్టు మామూలు తర్వాత కనెక్షన్ ఆన్ చేయదు హలో మేడం ఇక్కడ ఇక్కడ రండి లింక్ పంపించేయండి హలో హలో హాయ్ అండి వెంకట అన్న అది గ్రూప్లో ఉన్నారా మీరు గ్రూప్లో లేరా అరే గ్రూప్లో యాడ్ చేస్తే అయిపోతుండే కదా అన్ని అప్డేషన్స్ ఉంటాయి కదా ఒకసారి ఒక నిమిషం అండి మీకు గ్రూప్లో యాడ్ చేస్తాము సో అప్పుడు ఏంటంటే అప్పుడు మీకు అన్ని అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి ఇంకా ఆటోమేటిక్గా లింక్స్ అన్నీ అందరూ పబ్లిష్ చేసాను ఆల్రెడీ లేదమ్మా వాటెవర్ అండి మీకు వాట్సాప్ చెప్పేసి మమ్మీకి యాడ్ చేసేద్దాం ఫస్ట్ దీని మీదే ఉన్నాం సెకండ్ మ్యాచ్ రమ్మను ఇప్పుడే యాడ్ చేస్తాం ఎవరు మీరు ఎవరికైనా పంపించాలంటే లింక్ పంపించండి ఎవరికైనా మీ రిలేటివ్స్ హూఎవర్ ఇట్ ఇస్ ఆ లింక్ ఎందుకు ఇప్పుడు లింక్ పంపిస్తే వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది రేపు ఈవెంట్ ఉంది వాళ్ళు అనౌన్స్మెంట్ చేయండి గేమ్ స్టార్టింగ్ అని అక్కడ మనకి మైక్ ఉంటే మైక్ ఉంటే మైక్ ఉంటే అక్కడ ఆడితే బాగుంది చెప్పండి చెప్పండి అయితే మన ఇంటికి పంపించేసి కావాలా నీకు మట్టి కావాలా నేనేం చెప్పిన నీకు ఇంట్లో అక్కడ ఆడితే బాల్ తగులుతుంది అంకుల్ కొడతాడు అన్న మీరు ఇక్కడ ఆడదాన్ని సీరియస్ అంకుల్ కొడతాడు అక్కడ బిడ్డ ఉన్నది కదా మరి ఆడంగానే పెట్టుకుంటారు పిల్లలు పెట్టుకో ఇద్దరిని
ఓడినా కూడా మనకు కొంచెం నాలెడ్జ్ పెట్టుకోవచ్చు మంత్లీ పెట్టుకోవచ్చు ఇలా నిన్న బాగుంది ఒక్క నిమిషం రాజు ఉన్నాడు అందరు కాంపిటీషన్ సార్ రాజు ఉన్నాడు ఒక్క నిమిషం ఫోన్ చేసి ఎత్తడం లేదు నేను లింక్ ఎవర్రా ఎవరో టీం ఎత్తుకోవట్లేదు మరి ఎత్తడం లేదంటే మీ మమ్మీ కూడా క్యాన్సల్ మీ మమ్మీ ఆడుతుందా శాంతి ఆడుతుందా ఇప్పుడైతే ఒకటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ కాదు ఇప్పుడు రెడీ ఎవరు ఉన్నారో వాళ్ళకి పెట్టేసి రెడీ ఉన్నారో పెట్టేసి గేమ్ అయిపోయింది ఏ నాన్న హలో అందరూ ఇంట్లోకి వెళ్ళి వంట చేసిరండి ఇక్కడ ఏమొద్దు ఓకేనా లేదుగో హలో లేకండి వీరుడు హలో టీచర్ ఇక్కడ అవుతుందా ఐల్ గివ్ పనిష్మెంట్ ఎవ్రీవన్ మరి అక్కడికి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి ఇది మొత్తం నో ఎంట్రీ ఉంది ఇదంతా ఇక్కడ వెనకాల సార్ లైవ్ వస్తుంది కదా సార్ లైవ్ వస్తుంది దేంట్లో అది మన కమ్యూనిటీయా లింక్ పెట్టండి జస్ట్ ఒక 2-3 minutes చేశా కెమెరా ఇక్కడిది మీదా ఓ మీరు రెగ్యులర్గా వాడతారేమో అంటే యాక్చువల్గా నేను అదే వీడియో క్యామ్ కదా హ్యాండీ క్యామ్ లైట్స్ ఓ నైస్ మల్టీ టాలెంట్ గెలిచినావా లేదా ఎట్లా గెలిచినావు అనేది ఇంపార్టెంట్ బై వాట్ వే బై వాట్ మీన్స్ అంతే కదా హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫీలింగ్స్ చెప్పు అందరూ పెడతాము ఫర్ ఎవర్ కదా అంటే మామూలుగా ఇట్లా పెట్టేసేయచ్చా యూట్యూబ్కి అంటే దానికి పేమెంట్ వ్యూస్ వస్తేనే వస్తుంది అంటే అదర్వైజ్ వీ కెన్ పుట్ ఇట్ ఇది నాది ఇంకోటి ప్రపోజల్ మేడం కూడా వీళ్ళ మదర్కి ఉంటుందా యోగా టీచర్ సండే ఒకటి యోగా ఏమైనా మనోళ్ళందరికీ మార్నింగ్ 6:30 to 8 o'clock అట్లా అంటే మనోళ్ళు కాదు ఒకటి హ్యాబిట్ కూడా చేసినట్టుంటుంది కదా ఎవ్రీడే అంటే కష్టమేమో అంటే వీళ్ళకి ఏమంటారు ఉదయం పూట చెప్పేది
వీళ్ళందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సండే పెడదాం, వస్తారా? 6:30 to 8 మార్నింగ్. 6:30 to 8 మార్నింగ్. హలో హలో ఏం చెప్పలే ఇంకా హర హర మహాదేవ్. కొంచెం ఆఫీస్ కాడ బిజీగా ఉన్నా. చూద్దాం, ఫోన్ చేస్తాలే నీకు నేను. పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఆల్సో యాడ్ యోగా ఇన్ దిస్ పార్టిసిపేషన్. అదే మనం ఇవన్నీ ఆడాలంటే యోగా చేయాలి. అదే ఒక్కొక్క సిలబస్ లాగా ఉంటుంది. మాది వారి వివేకానంద కేంద్ర కన్యాకుమారి బెంగళూరులో నేను ఆడ నుంచి 9 అంటే 9కి వచ్చినా. ఏం టైమింగ్ అంటున్నారు వెంకట్? అదే ఏంటి టైమింగ్? టైం అంటే టైమింగ్ కాబట్టి ఆ డిసిప్లైన్ ఉంది. రారా అనే టైంలో కూడా చెప్పాలా?
ఉంటే ఆడే ఉద్దేశం ఉంటే త్వరగా వచ్చేయండి. లెట్ us play the game. నేను అనుకుంటున్నా వాలీబాల్ తోటి మీతోటి ఒక టీము ఆడుతున్నారు. ప్రాబ్లం మొన్న ఒకరోజు ఆడారు. ఈ పని చేస్తున్నారు, ఈ చేతితో ఆడుతుందా, ఇది కూడా ఎక్కువ ఆడితే వచ్చిందంటే అందుకే ఇది కూడా ప్రాక్టీస్ చేస్తలేదు. వాళ్ళు ఆడేటప్పుడు జోక్ వచ్చేస్తున్నాం. ఆటలో ఉండే తెలీదా స్టిల్ వర్కింగ్. ఆమె లేదా స్కూల్ నడవదు. మీలాగా వస్తేనే ఎంకరేజ్ అంటే ఏమంటారు పర్మనెంట్ ఇచ్చే నెంబరు. మేమంతా కొంచెం ఓల్డ్ జమానా వాళ్ళం. అది టైం వేస్ట్. అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ అలవాటైంది. అంటే అది కంటిన్యూగా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేప్పుడు నాకు వనపర్తిలో ఫోన్ ఇచ్చారు. అంతే. ఈయన మైక్ ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఏం చేద్దాం మరి, వీళ్ళు రాకపోతే హలో హలో నేను కరెంట్ పోయిందా? హలో 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 పార్ట్నర్ ఆపోజిట్ రెడీ. మామయ్య 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 అర్థం చేస్తున్నాం. అవునా? నేను వాళ్ళు ఇంకా చెప్పలేము. టైమింగ్ రిపోర్ట్
చేసేసినట్టున్నారు ఒకసారి చెప్తా. ఇది మిక్సీ డబుల్స్ కిషోర్ వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు.
ఇది అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. సో ఈరోజు టెన్నికాయిడ్ గేమ్ మరికొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది. అందులో భాగంగా మనకి దాదాపు 10 టీంలు వచ్చాయి. 10 టీంలు ఆల్రెడీ మీరు అందరూ గ్రూప్లో చూసే ఉంటారు. ఇంకా కొన్ని కొత్త టీమ్స్ కూడా వచ్చాయని చెప్పి అన్నారు. దయచేసి ఎవరైతే ఇందులో పేర్లు లేని వారు స్కెడ్యూల్లో దయచేసి ఇక్కడికి వచ్చి నమోదు చేసుకోవాలండి. ఇక్కడ టీమ్స్లో లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి పేర్లు నమోదు చేసుకోవాలి. దాన్ని బట్టి మనం షెడ్యూల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. మంచి ఆడండి, ఆల్ ద బెస్ట్. మీ పేరు చెప్పరా? నివేదిత గారు, మీరు ఒక టీమా? మీతో పాటు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ చేసుకోండి. సుధాక నేను సుధా ఓకే. నివేదిత అక్క అక్క పేర్లు ఇక్కడ షెడ్యూల్లో లేని వారు ఎవరైనా ఆడాలనుకుంటే దయచేసి వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలండి. మళ్ళీ తర్వాత ఒకసారి స్టార్ట్ అయ్యాక మళ్ళీ చేయడం కష్టం అవుతుంది. సుధా నా పేరు ఉంది, నా పార్ట్నర్ లేదు, ఆపోజిషన్ లేదు. మీ పేరుందా? మరి ఇప్పుడు నీకు మేము ఎంతమంది? ఇప్పుడు నువ్వు నేను పార్ట్నర్స్ అనుకో. సరే నివేదిత నేను. మీరుంది కదా, నా పేరు రాసేసాను. మా ఆపోజిషన్ కావాలి. సుధాక ఉంది ఒకటి. సో నేను ఒక్కసారి పేర్లు చదువుతాను, అందరూ టీమ్స్ అందరూ ఇక్కడ రిపోర్ట్ చేయాలండి. నేను ఒక్కసారి పేర్లు చదువుతాను, ప్లీజ్ దయచేసి టీమ్స్ అన్ని రిపోర్ట్ చేయాలి. అక్కడ కోర్టు దగ్గర నుంచి కొంచెం ఇక్కడంతా బ్లాక్ అవుతుంది. ఫస్ట్ టీం ఆనంద్ రెడ్డి గారు అండ్ అనుష. సార్ ఇక్కడ రిపోర్ట్ చేయండి సార్ ప్లీజ్. ఇద్దరు కలిసి రండి, అందరూ ఇటు సైడ్ నిల్చోండి, కొంచెం నో ఇంటర్వ్యూ నిల్చోండి. కోర్టులోకి వస్తారు ఒక్కొక్కరు పిలిచినప్పుడు. రాజు గారు ఇటు సైడ్ రండి. సార్ అక్కడే కొంచెం లోపల. సో నెక్స్ట్ టీం శిరీష అండ్ కిషోర్ గారు. రాలేదా? ఓకే. మధుశ్రీ గిరిజ గారు, రాజేశ్వరి శాంతి. అందరూ ఇద్దరు నిల్చోండి దూరంగా, కొంచెం గ్రూప్స్ నిల్చోండి. ఫైన్. లోహిత వైష్ణవి. వైష్ణవి ప్లీజ్ కెన్ యూ కాల్ యువర్ పార్ట్నర్? లోహితకు ఒకసారి కాల్ చేయడం ఎవరున్నా దానికి హెల్ప్ చేయడానికి. ఓకే, యూ స్టాండ్ హియర్. వసుంధర భవానీ గారు. అండ్ రాకేష్ జోషి ఫ్యామిలీ. రాజు గారు చరిత. రాధిక అండ్ నివేదిత. సో ఇంకెవరైనా పార్ట్నర్స్ కొత్తగా ఇంకెవరైనా పేర్లు ఇవ్వాలనుకున్నా యా వీ కెన్. సో మీ అందరికీ ఒకసారి నేను రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ అందరూ కొంచెం కేర్ఫుల్గా వినాలి. రూల్స్ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు. రూల్స్ వినండి ప్లీజ్ దయచేసి. యా అనదర్ టీమ్ భవానీ అండ్ ఫ్యామిలీ. సో మీ అందరికి ఒకసారి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి ఒకసారి కేర్ఫుల్గా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు 10 సార్లు అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యి మాత్రం అబ్జెక్షన్ పెట్టుకోకండి దయచేసి. మనం సాఫ్ట్గా కంప్లీట్ చేసుకుందాం గేమ్. నేను బ్యాడ్మింటన్ చూసాను ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, అలాగే కంప్లీట్ చేసుకుందాం. నో రీమ్యాచెస్, నో రీ గేమ్స్, నథింగ్. ఏదైనా ఉంటే ఇప్పుడు అడగండి. రిఫరీ విల్ బి ద ఫైనల్ రిఫరీ డెసిషన్. మీకు ఒక్కసారి కోర్టులో మీరు నిల్చున్న చోటు చూసుకోండి, లైన్స్ కొత్తగా పోసారు.
అవన్నీ కూడా మన బౌండరీస్ గేమ్కి. ఇప్పుడు గిరిజమ్మ గారు నిల్చున్నారు చూసారా, ఆ లైన్ వచ్చేసి జోన్ లైన్ అంటారు. జోన్ లైన్ ఏంటంటే సర్వీస్ చేసినప్పుడు బయట నుంచి ఆ జోన్ లైన్లో పడకూడదు, జోన్ లైన్ లోపల, నెట్ నుంచి జోన్ లైన్ లోపల. ఇంకొకటి ఏంటంటే లైన్, ఆల్వేస్ లైన్ ఈజ్ ఇన్. లైన్ మీద పడితే అవుట్ సైడ్ పడిందా ఇన్సైడ్ పడిందా ఏంటంటే మనకు థర్డ్ ఎంపైర్స్ లేరు కాబట్టి ఇక్కడ లైన్ మీద పడితే అది ఇన్నే. లైన్ టచ్ అవుతుంది ఎక్కడైనా కానివ్వండి, సర్వీస్ చేసేటప్పుడైనా కానివ్వండి, అది ఎప్పుడైనా కానివ్వండి. ఓకేనా? ఒక జోన్ లైన్ మాత్రమే సర్వీస్ చేసినప్పుడు జోన్ లైన్ మీద పడద్దు. జోన్ లైన్ మీద సర్వీస్ మాత్రం పడద్దు, టచ్ అవ్వద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక లైన్ చూసారా గిరిజమ్మ వెనకాల రాకేష్ నిల్చున్నారు, అది డెడ్ జోన్ అంటారు. డెడ్ జోన్ ఏంటంటే నెట్ నుంచి డెడ్ జోన్ మధ్యలో కాయిట్ ఎప్పుడు పడినా, రింగ్ ఎప్పుడు పడినా అవుట్. అది ఇంకా అది అపోనెంట్స్ వేస్తున్నారు అంటే, అందులో వేస్తున్నారు అంటే అది అవుట్. ఓకేనా? క్లారిటీ ఉందా? జోన్ లైన్, డెడ్ లైన్. ఇంకొకటి ఏంటి, రింగ్ బాల్లో టెన్నిస్ కార్డ్ వేస్తున్నప్పుడు బాగా ఊపిల్ అవ్వద్దు. అంటే ఇలా 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 షేక్ అవుతుంది చూసారు, అలా అవ్వద్దు. ఒక ఫ్లయింగ్ డిస్క్ మాదిరి రావాలి, ట్రై చేయండి. బట్ కొంచెం బెటర్మెంట్ చేద్దాం, అంటే మరీ అంత ఫౌల్గా చేయము. బట్ కానీ మరీ రిఫరీస్ కనిపిస్తే మాత్రం రిఫరీస్ చెప్తారు. సో దట్ ఈస్ ఫౌల్ బాల్. సర్వీస్ వచ్చేసి ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలి, క్రాస్ కోట్ చేయాలి. సరి సంఖ్య ఎప్పుడు కుడి చేతి వైపు, బేస్ సంఖ్య ఎప్పుడు ఎడం చేతి వైపు. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ తెలుసు కదా, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు. కుడి చెయ్యి అంటే ఎప్పుడైనా మన స్కోర్ వచ్చేసి 4 ఉంది అంటే కుడి చేతి వైపు ఉన్న కోర్టులో చేయాలి. 8 ఉంది కుడి చేతి వైపు కోర్టు, 10 ఉంది కుడి చేతి వైపు కోర్టు. ఆ కోర్టులో ఎవరున్నారో వాళ్ళే సర్వీస్ చేయాలి, పక్కన పార్ట్నర్ చేయకూడదు మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు ఆ కొత్త లైన్స్ ఉన్నాయి చూసారా, అవి అవుట్ లైన్స్. బయట పడితే క్వైట్ అవుట్. ఇంకా అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్కసారి 1 after 1 అడగండి. ఓపెనింగ్ అయినప్పుడు అది రీసర్వ్ పాయింట్ పోతుందా? ఓపెనింగ్ అయితే అంటే ఇప్పుడు సర్వ్ చేస్తున్నప్పుడైనా ఎప్పుడైనా అది ఓపెనింగ్ అయిందంటే రిఫరీస్ ఫౌల్గా ప్రకటిస్తారు. అది ఫౌల్ అంటే ఇట్స్ పాయింట్ టు అపోనెంట్. సార్ అది ప్రాక్టికల్గా ఒకసారి చూపించండి. అంటే చూపించడం సర్వీస్ లో రీసర్వ్ పెడతాము. సర్వీస్ లో రీసర్వ్, నెట్ కి తాకిన రీసర్వ్. సర్వీస్ లో నెట్ కి తాకితే రీసర్వ్, మళ్ళీ రీసర్వ్. లేదా రీసర్వ్ తీద్దామంటే తీసేద్దాం. సర్వీస్ నెట్ కి తాకితే అదే మీ ఇష్టం, మీరు మెజారిటీ ఆఫ్ ద డెసిషన్. యాక్చువల్గా అయితే నెట్ తాకితే రీసర్వ్ అనేది ఉండదు, పాయింట్. ఓకే, సర్వీస్ బాల్ నెట్ తాకితే అవుట్. యా, ఓకే, రైట్, ఫైన్. నెట్ తగిలి కోర్టులో పడితే అపోజిషన్ కి పాయింట్. అది డెడ్ జోన్ లో పడద్దు. డెడ్ జోన్ లో పడకుండా ఉంటే ఓకే, డెడ్ జోన్ లో పడద్దు. ఓకేనా? పడితే మాత్రం పట్టిన వాడు తర్వాత బయటకు పోవచ్చు, కానీ ముందే బయటకు అంటే లైన్ తొక్కుతారమ్మా. యాక్చువల్గా ఏంటంటే బయటకు వెళ్ళి కూడా లైన్ తొప్పుడు. బ్యాడ్మింటన్ ఉంది, బయటకు వెళ్ళి కాల్ తీస్తారు. వాళ్ళు తీసిందంటే అది అవుట్ కాదు. అది వాళ్ళు తీసి రిసీవ్ చేశారు, ఇచ్చారు అంటే ఇట్స్ రైట్ ఓన్లీ. గేమ్ కంటిన్యూ చేయాలి అంతే. ఇంకా బ్యాడ్మింటన్ కూడా అంతే కదా. మనం బయటకు వెళ్ళి వాళ్ళకి అవుట్ అని తెలిసినా కొన్నిసార్లు బయటకు వెళ్ళి తీశారు అంటే అది చేయొచ్చు. ఒకటి ఏంటంటే బయట పడేటప్పుడు చెయ్యి టచ్ అయిందంటే అది పాయింట్. వింటున్నారు, అందరూ వింటున్నారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కుడి చేతి వైపు సరి సంఖ్య. అవుట్ సైడ్ పడేటప్పుడు ఒకవేళ నీకు తెలియకుండా పట్టుకున్నావు అనుకో, పట్టుకుని అవతలకి వేసావు, సో అది రైటే, కరెక్టే. నువ్వు పట్టుకోకుండా వదిలేసి అవతల పడితే అవుట్. నువ్వు ఒకసారి పట్టుకున్నాక ఆపేవు అనుకో, ఇది అవుట్ అని ఆపోనెంట్ వాళ్ళకి పాయింట్. అది పట్టుకున్నావు అంటే బయటకు అవతలకి వేసేయండి. అది ఫస్ట్ చెప్తాను. ఆనంద్ రెడ్డి గారు టీం వర్సెస్ శిరీష అండ్ కిషోర్. అసలు వాళ్ళు లేరు, ఫ్యామిలీ లేరు కదా, మళ్ళీ రూల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి.
సరే మీ అవును ఎవరు ఎక్కడుంటారు? సెకండ్ మ్యాచ్ మధుశ్రీ గారు గిరిజ వర్సెస్ రాజేశ్వరి అండ్ శాంతి. ఆ మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఓకేనా? మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి నో ఎంట్రీ జోన్ చూసారా? నో ఎంట్రీ జోన్లోకి ఎవరు కూడా ఎంటర్ అవుతండి. చెప్పండి. ఒకవేళ మళ్ళీ కొన్ని పాయింట్స్ తర్వాత అవతలకి మారుస్తారా లేకుంటే సర్వే కోడ్ చేంజ్ చేద్దాం. అదే చేంజ్ ఎన్ని పాయింట్స్కి 21 పాయింట్స్. మొత్తం టోటల్ ఎన్ని పాయింట్స్? 21 అయితే 10 పాయింట్స్కి, 30 పాయింట్స్ అయితే 15కి. అలాగే 10 కి చేంజ్ చేయండి. 21 పాయింట్స్ గేమ్ నాకౌట్ లేదు ఉంది. 10 పాయింట్స్ చేయండి. టాస్ వేస్తాము ఫస్ట్ కోటా సార్ తీసుకోండి. 30గా ఓకే. 30 పాయింట్స్కి 15 పాయింట్స్ కోట్ చేయండి. ఫస్ట్ టీం ఎవరండి? ఒకటే గేమ్ చేయండి. మీరు అందరూ ఒకసారి ప్లీజ్ 21 పాయింట్స్ కావాలి, 30 పాయింట్స్ కావాలి. 30 పాయింట్స్ కావాలంటే ఒకసారి చేద్దాం. 21 కావాలి, 30 కావాలి. అందరూ పిల్లలు ప్లీజ్. 21 ఓకే. మెజారిటీ డెసిషన్ 21 ప్లీజ్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద డెసిషన్ 21 పాయింట్స్ కదా. 21 పాయింట్స్ చేద్దాము. సో ఫస్ట్ టీమ్స్ మధుశ్రీ గారు గిరిజ అండ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇంటూ ద నో ఎంట్రీ జోన్ ప్లీజ్. ప్లేయర్స్ ప్లీజ్ మీరు అక్కడ ఉండి మీరు వినిపించుకోవట్లేదు అసలు, మైక్ దగ్గర వినిపించుకోవట్లేదు. రాజేశ్వరి అండ్ శాంతి గారు ఓకే. టాస్ ఇస్తాను. కోర్ట్ ఆర్ సర్వీస్ తీసుకోవచ్చు. కోర్ట్ ఆర్ సర్వీస్ టాస్ చేస్తాం. 15 పాయింట్స్ చేంజ్ చేస్తాం కదా, దాన్ని బట్టి చెప్పండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నువ్వు చెప్తారా? ఓకే కోటా అడుగుతామా? మీరు ఎప్పుడైనా నుంచి ఈలోగా మీరు ప్రాక్టీస్ చేయండి. కొంచెం మీకు టెన్నిస్ కార్డ్ ఇస్తాను. I think I would have taken that too. Enda idu kalla. చూడండి మీకు ఏ కంఫర్టబుల్ ఉంటుంది. वही एम्पायरिंग इन्हीं చేస్తావా? రిఫరీ ఉంటారా? లైన్ ఎంపైర్ ఉండండి. లైన్ ఎంపైర్ ఒకడ అటువైపు రాకేష్ లైన్ ఎంపైర్ ఉంటా. ఓకే మీకు ఏం కావాలి తీసుకోండి. ప్లీజ్ ఇక్కడ నో ఎంట్రీ జోన్లో క్లియర్ చేసి అన్న మీరు అటు వెళ్ళండి అన్న. అన్న సాంగ్ ఏదైనా మ్యూజిక్ ప్లే చేస్తా ఫస్ట్ టైం డిస్ట్రాక్షన్ ఉంటుందేమో. అవును అది కూడా కరెక్ట్. స్కోరు కౌంట్ చేస్తుంది, ఓకేనా? ఓకే ఫ్రీ ట్రయల్స్ ఆడతారా? ఓకే స్టార్టా? సర్వీస్ మీదే. ఫస్ట్ సర్వీస్ గిరిజా గారి టీము ఫస్ట్ సర్వీస్.
ఆల్ రియల్స్. స్టార్ట్. ఓకే, ఫస్ట్ పాయింట్ గోస్ టు రాజేశ్వరి టీమ్. అరే ఎవరైనా నోట్ చేస్తారా? వేరే పేపరా? ఓకే, 1. ఈ పేపర్ అవసరం లేదు కదా 1-0 నా అవుట్. 1 ఆన్. అదే బెస్ట్. 1 ఆన్. అయితే ఎవరు ఎంత పాయింట్స్ విన్ అయింది అనేది లాస్ట్ పెడితే డన్. ఫౌల్. పాయింట్ గోస్ టు గిరిజా టీమ్. 2-1. మీరు అందరూ చూడండి, మిస్టేక్స్ మళ్ళీ మీ గేమ్స్ లో చేయొద్దు ప్లీజ్. కేర్ఫుల్గా. నో ఎంట్రీ జోన్ ఇది కొంచెం బ్యాక్ ఉండాలి. నో ఎంట్రీ జోన్ లో రావద్దు ఇందులోకి. రైట్ ఇన్. లైన్ ఆల్వేస్ ఇన్. 3-1. రైట్. 3-2. 2-3. 2 రాజేశ్వరి టీమ్, 2-3 గిరిజా గారు. 3 ఆన్. 3 ఆన్. వెరీ గుడ్. రైట్. 4-3. 4 గిరిజా గారు. మ్యాచ్ చాలా పోటాపోటీగా నడుస్తుంది. గిరిజా గారి సర్వీస్. వెరీ గుడ్. 4 ఆన్. ఈ సెకండ్ టైం. శాంతి గారు ఇక్కడ రైట్ సైడ్ నుంచేనండి. సరి సంఖ్య 4 ఆన్. ఇంకా మమ్మీ దూరం వేయకు, నెట్ దాటి వేయంతే. వాళ్ళు కోట్లకి వేయాలి. రాంగ్ కోట్. ఫస్ట్ వాళ్ళు క్లాస్ చేసేటప్పుడు అంతలా మూసి 6-4. ముందు అటు వచ్చినప్పుడు ముందు కాడు పరిగెత్తి నేను రావాలి. 7 గిరిజా గారు. 7. రాజేశ్వరి గారు గుడ్ కమ్ బ్యాక్. 5 మీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి. 6 అన్నా కొంచెం స్పీకర్ కొంచెం వెనక పెట్టరా. వెరీ గుడ్. 8-6. అక్క నువ్వు ఆడే ఉంటుంది పరిగెత్తాలి వేసేటప్పుడు. No, foul ball. It's a foul ball. 9. No. అది వాబ్లింగ్ అంటే Yeah. బాల్ ఇట్లా ఇది అది 10-6. Seven. 7-10. Wait. Please. మధు కోట్లకి వేయాలి. మీరు పిల్లలు అందరూ నో ఎంట్రీ జోన్లో ఇక్కడ రావద్దండి. నో ఎంట్రీలో రావద్దు ఎవరు కూడా. మధుకి వేయాలి. 11. 11 గిరిజా గారు. మధు వింటారు. మధు గారు 15, 21. Yeah, sorry. Coach, you want to take a break? Water something? 11 and 7.
12. Madhuga, sir. 12-7. Out. 13-7. So it's almost half of the score. You can retain the score. Loading. Out. 15-7. ఈ పరుగుల వర్షం ఆగట్లేదు, స్కోర్ వర్షం. వెరీ గుడ్. 8-15 అక్కడి నుంచి. Holding. 9. 9-15. Good comeback. 10-15. Good comeback. Team Rajeshwari గారి team good comeback. Clap చేయండి అందరూ. ఎంకరేజ్ చేయండి. Come on, Shanti, come on. Wrong ball. Wrong ball. 16. పల్లె. 16-10. రెడీ, బీ రెడీ. ఒక్క సెకండ్ అమ్మా, మీరు ఓకే చెప్తే వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఓకేనా? మీరు చెప్పండి, రెడీగా ఉండండి. యా, లైన్ ఓకే. ఇన్ లైన్ ఆల్వేస్ ఇన్. 17. 3 more points. Just only 3 more points. 17. Yeah. Very good. 11-17. Can anybody check live? Please, live streaming also check here. Proper was. Very good. 12-17. ఫైట్ ఇవ్వాలి, అలాగే ఫైట్ ఇవ్వాలండి మీరు. Eighteen, 12. 18-12. Sorry. ఎంతనా? 19-12. 13-19. శాంతి. లైవ్ వస్తుందండి. వస్తుందని చెప్పింది కదా, లింక్ ముందరే 20 game point. Point 30. Very 14 game point. Rajesh garu sir. Game point. Good comeback. 15 point. ఒక పాయింట్ వస్తే అయిపోతుందండి వాళ్ళకి. 16 point. Game 1. Girija garu 1. Let's clap everyone. Come here. Girija ఒకసారి రండి. షేక్ హ్యాండ్ తీసుకోండి ఇద్దరు. ఇక్కడ రండి. నో ఇంటర్వ్యూలకు ఎవరు ఎంటర్ అవుతాండి ప్లీజ్. నో ఇంటర్వ్యూలకు ఎవరు ఎంటర్ అవుతారు. బుక్ ప్యాడ్.
గిరిజా గారు, గిరిజా గారు. స్కోర్ కూడా వేసాయి. So next, Lomita Vaishnavi and Vasundhara Bhavani. Lomita Vaishnavi and Vasundhara Bhavani. Lomita Vaishnavi and Vasundhara Bhavani. మళ్ళొకసారి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. ఒకసారి అందరూ మళ్ళొకసారి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జోన్ లైను, ఇది డెడ్ లైను. ఆల్వేస్ లైన్ మీద పడితే ఇన్ను, సర్వీస్ మాత్రం లైన్ మీద పడచ్చు, బట్ ఇది ఆల్వేస్ అవుట్. ఓకేనా? సో ఇందులో ఇక్కడ ఎప్పుడు పడినా ఇందులో అవుట్ అది అన్నా కాదు. సర్వీస్ సర్వీస్ ఇందులో పడద్దు, సర్వీస్ మాత్రం ఇందులో పడద్దు. సర్వీస్ ఎప్పుడు కూడా అపోజిట్ కోడ్ చేయాలి. టెలికార్డ్ కూడా ఇలా ఓపెన్ అవ్వద్దు. ఒకవేళ అన్న మీరు లైన్ ఎంపైర్ రవి నిల్చోవా? లైన్ ఎంపైర్, లైన్ ఎంపైర్స్ ఒకవేళ మీకు ఓపెన్ అనిపిస్తే ఎవరైనా చెప్పండి. చెప్తే ఏంటంటే మెజారిటీ ఆఫ్ చేసి నలుగురిలో అనిపిస్తే నలుగురు ఇలా అన్నారనుకోండి, దట్స్ ఊపిరి బాల్. ఓకే చలో. ఇంకేమైనా డౌట్స్ ఉందా మీకు? పడిన రైట్, రైట్. లైన్ ఆల్వేస్ రైట్, లైన్ ఆల్వేస్ రైట్. ఈ లైన్ ఆల్వేస్ రైట్. ఓకేనా? ఏ లైన్ అయినా లైన్ మీద పడితే ఆల్వేస్ రైట్ అది. ఈ బైక్ లైన్స్ కాదు, ఇప్పుడు కొత్తగా పోస్తే మాత్రమే ఈ లైన్స్ మాత్రమే. ఓకేనా? యా. ఒకసారి వచ్చి టెట్లైన్స్ వస్తే టాస్ వేస్తా. టాస్ ఎందుకంటే సర్వీస్ ఆర్ కోర్టు, మీకు నచ్చిన కోర్టు తీసుకోవచ్చు గెలిచిన వాళ్ళు. 15 రోజులు మళ్ళీ కోర్టు చేసి ఉంటుంది. ఎవరు లీడ్ ఎవరు రండి ఇక రండి. రాష్ట్రాలు ఎవరు ఇస్తారు? ఎవరైనా ఒకరే చెప్పాలి. చెప్పండి. అందుకే ఎవరు చేస్తారు చెప్పండి. ఎక్స్ట్రా టైం చెప్పాలి. ఎక్స్ట్రా టైం ఏం కాదు. ఇదేంటండి? ఏ కోడ్ తీసుకుంటారు మీరు? 15 పాయింట్స్ మళ్ళీ కోడ్ చేంజ్ ఉంటుంది 10 పాయింట్స్ తర్వాత. ఓకే, వాళ్ళు ఇచ్చేసారు, వాళ్ళు తీసుకున్నారు కోడ్, మీరు సర్వీస్ తీసుకోండి. ఓకే ప్లీజ్ లెట్స్ ఎంకరేజ్ దెమ్ ప్లీజ్. లైన్ ఎంపైర్స్ రేజ్ యువర్ హ్యాండ్. రంజిత్ నో ఇంటర్వ్యూ నుంచి బయటికి వెళ్ళాలి అందరూ. సో థర్డ్ సార్. ఓకే సపోర్టర్స్ వస్తుందండి, సపోర్టర్స్ రైజ్ యువర్ హ్యాండ్. చలో ఓకే ఫస్ట్ సార్ ప్లీజ్. నో ఇంటర్వ్యూ రావకండి, బైక్ వెళ్ళండి. One love. Please, no interview రావద్దండి ప్లీజ్. లైన్ టచ్ చేయద్దండి సర్వీస్ చేసేటప్పుడు. ఆ లైన్ కాదు. రైట్. వన్ ఆల్. లోహిత గారు సార్, వన్ ఆల్. గుడ్. 2-1. లైన్ టచ్ చేస్తే వార్నింగ్, ఇంకో మరీ వేడిగా బయటకు వస్తుంది. ఓకే ఇది కూట్ టచ్ అవుతానే ఉంటుంది లైట్గా ఇట్లా టచ్ అయితే ఓకే, మరి కూట్ లోపలికి వస్తే ఫౌల్ చేస్తుంది.
3-1. Serve Bhavani garu. Three all. అది వదిలేసిందమ్మా 3 all. అది అవుట్ అయ్యేది నచ్చుకోకుండా చూసుకో పర్లేదన్నా అన్న she can serve from anywhere from that line. 4. Four three. Five three. Come on, Lohit and team, come on. You can bring back. సో ఒక్క నిమిషం ఇది ఒక చిన్న కండిషన్ రీసాల్వ్ చెప్తాను నేను. యాక్చువల్గా తను మనం ఏంటంటే టెన్నికాయలు అబౌవ్ షోల్డర్ చేయకూడదు, కొంచెం ఇచ్చాము, బట్ కానీ ఇలా వేడిగా చేస్తే మాత్రం అది ఫౌల్. ఇది రీసాల్వ్ చేయండి. ఇలా కొంచెం ఈ హైట్లో ఓకే, బట్ ఇలా కొట్టడం అనేది రాంగ్. అది ఓకేనా? యా రీసర్వ్ ప్లీజ్ రీసర్వ్ అన్న 4 కదా 5-3. యా 5 ఇక్కడ నుంచి. 6-3. Next match, Kishore and family, please report here. Score 7-4. Kishore and family, next match, please report us. ఇది లైవ్ రావట్లేదంట. అక్కడ ఎవరైనా ఆఫ్ చేశారని చూడరా. 9-4. Last day,